రే వరదా, వద్దురా, నువ్వు ప్రశాంతంగా ఉండు. అంతా మంచే జరుగుతుంది. ఈ శుభకార్యం జరగడానికి మనం ఏమీ చేయలేదు. కష్టపడి ఇదంతా సత్య కదండి చేస్తుంది. మనం తనకి సాయం చేయకపోయినా పర్లేదు, ఇబ్బంది పెట్టకుంటే చాలండి. మన వల్ల తను చేసేది పాడవకూడదు. చెప్పేది అర్థం చేసుకోండి. సత్య, ఎక్కడికి వెళ్ళావే నువ్వు? నేను నిన్ను వెతుక్కుంటూ నీ రూమ్ నుండే వస్తున్నాను. ఏమైంది కావేరి? ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు, చాముండేశ్వరి మాత్రం ఎందుకు ఆ సంజయ్ విషయం కలిపాడు అని అడుగుతూనే ఉంది. నేనేదో మేనేజ్ చేశాను. అయినా కూడా నువ్వేం చేసినా కొంచెం కేర్ఫుల్ గా చెయ్యి, సరేనా? ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియట్లేదు. ఇందాక నువ్వు కాపాడావు కదా, విషయం కలిపింది ఎవరు అని తిప్పి తిప్పి అడుగుతున్నప్పుడు ఏం సమాధానం చెప్పాలో నాకు నిజంగా అర్థం కాలేదు. నువ్వే అప్పుడు దేవతలా వచ్చి నన్ను ఆ సమయంలో కాపాడావు. చాలా థ్యాంక్స్ కావేరి. నేను ఊపిరిన్నంత వరకు నీ మేలుని మర్చిపోలేను. సత్య, ముఖ్యమైన పనొకటుంది. ఏంటిది కావేరి? సంజయ్ తీసుకొచ్చిన ఒరిజినల్ గిఫ్ట్ ఎక్కడా? మనం దాని గురించి పూర్తిగా మర్చిపోయాం. ముందు మనం అది వెతకాలి. అవును కావేరి, ఎవరి చేతికైనా అది దొరికిందంటే మళ్ళీ ఒక పెద్ద సమస్య అవుతుంది. మనం దాన్ని వెంటనే కనిపెట్టి ఎవరికి దొరకకుండా చేయాలి. అదే మనం ఇప్పుడు త్వరగా చేయాల్సిన పని. సరే, నేను ఆర్తికి ఫోన్ చేస్తాను. ఆర్తి, ఎక్కడున్నావు? నువ్వు త్వరగా సత్య రూమ్ దగ్గరికి రావా వెంటనే. ఆహాహా, లేదు లేదు, అవన్నీ తర్వాత. నువ్వురా, కాస్త ఎమర్జెన్సీ అనుకో. కొంచెం త్వరగా రా. ఏంటంట? లేదు, కళ్యాణి వాళ్ళందరూ తినడానికి వెళ్లారు. నేను తినేసి రానా అని అడిగింది. ఇదిగో వచ్చేసారు. ఏమైందక్క? ఆర్తి, ఆ డాక్టర్ అంకుల్ నీకు గిఫ్ట్ ఇచ్చారు కదా, అది చాముండేశ్వరి ఆంటీకి ఇచ్చా కదా, ఎందుకని కంగారు పడుతున్నారు? నిజానికి అది సంజయ్ తీసుకొచ్చిన గిఫ్ట్ అయ్యే ఛాన్సే లేదు. వేరే వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్ కవర్ ని సంజయ్ తీసుకొచ్చిన గిఫ్ట్ అనుకునే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే అచ్చం అలాంటివే 2 గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. నాకు తెలిసి గిఫ్ట్ మిస్ అయి ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరో తీసుకొచ్చిన అదే కలర్ గిఫ్ట్ ని శృతి తీసుకెళ్ళుంటుంది. అవునవును. అయితే మనం అదే టేబుల్ దగ్గర వెతికి చూద్దామా? సరే, రా వెళ్దాం. రండి. ఆర్తి, ఇక్కడే పెట్టాను కదా. అక్క, గిఫ్ట్ ఇక్కడుంది చూడు. కళ్యాణి, అది తెరు. ఇప్పుడెందుకు కావేరి? ఆల్రెడీ మనకి దొరికింది కదా, తర్వాత ఓపెన్ చేద్దాం. తర్వాత? హే, సంజయ్ ఏమన్నా సత్య కోసం కప్ అండ్ సాసర్ కానీ వాల్ క్లాక్ కానీ తెస్తాడా? తినని ఇబ్బంది పెట్టడానికి ఏదో పార్సల్ చేయించి తెచ్చుంటాడు. ముందు నువ్వు దీన్ని తెరిచి చూడు. సరే. అయ్యో, నేను చెప్పాను కదా, చూడు, మా ఫ్యామిలీ ఫోటో ఇచ్చేసి వెళ్ళాడు. సత్య, ముందు మనం ఈ ఫోటోని డిస్పోజ్ చేయాలి. వేరే ఎవరి చేతికి ఈ ఫోటో దొరికినా ప్రాబ్లమే. అవును, దీని ఇంకో కాపీ నా దగ్గర ఉంది. దీన్ని మనం డిస్పోజ్ చేసేద్దాం. సత్య, నువ్వెందుకు? మరి మేమంతా ఎందుకున్నాం? నువ్వు అక్కడ ఉండకూడదు. ఆర్తి, నువ్వు ముందు బయలుదేరు. సత్య, తనకివ్వు, మేము చూసుకుంటాం. మీరు ముందు బయలుదేరండి. వెళ్ళండి, వెళ్ళి. ఈ ఫోటోని మాత్రం స్టేజ్ మీద ఇలానే వదిలేస్తే అంతే. ఇంకా సత్య చేసిన పనులన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరైపోతాయి. దేవుడే మనల్ని కాపాడాడు. ముందు మనం ఈ ఫోటోని డిస్పోజ్ చేయాలి. రా. కావేరి, వెనుక నేను ఒక ప్లేస్ చూసాను, అక్కడే డిస్పోజ్ చేద్దాం. సరేరా, అక్కడికే వెళ్దాం.